హాయ్ వీవర్స్, వెల్కమ్ టు చిటీస్ కిచెన్. ఇప్పుడు సేమియా ఉప్మా చేస్తున్నాను. దీనికోసమని మీడియం సైజు ఉల్లిపాయ తరుగు, ఒక క్యారెట్ తరుగు, 10-12 బీన్స్ తరుగు తీసుకున్న, రుచికి సరిపడా పచ్చిమిర్చి తీసుకున్నాను, నానబెట్టిన శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి. 4-5 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా కడాయిలో ఆయిల్ తీసుకొని వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. ఇవి చిటపట్లాడి కరివేపాకు అది ఫ్రై అయ్యాక ఇప్పుడు ఉల్లి, పచ్చిమిర్చి తరుగు వేసుకోవాలి. ఈ ఉల్లి, పచ్చిమిర్చి తరుగు వేసుకున్నాక పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి, నానబెట్టుకున్నది. ఇవి వేసుకున్న తర్వాత కలుపుకొని కాసేపు ఉల్లి పచ్చివాసన పోయి కొంచెం రంగు మారేదాకా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇలా మగ్గించుకున్నాక దీంట్లోకి తరుక్కున్న క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు వేసుకోవాలి. మనకు బఠానీలు దొరికినప్పుడు బఠానీలు కూడా వేసుకోవచ్చు, పచ్చి బఠానీలు. బంగాళదుంప కూడా ముక్కలు వేసుకోవచ్చు, కానీ కొంచెం స్టిక్కీగా ఉంటుంది, ఎందుకంటే సేమియా ఉప్మానే కొంచెం అంటుకుంటున్నట్టు ఉంటుంది కదా, అందుకు. లేదంటే ఎక్కువ ఆయిల్ వేసుకొని చేసుకోవాలి బంగాళదుంప ముక్కలు వేసుకున్నప్పుడు. ఇప్పుడు ఇవి కొంచెం మగ్గాలి, బీన్స్ అవి ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం మగ్గాలి. ఇవి మగ్గాయి. ఉప్పు వేసుకొని మనం సేమియా ఎన్ని తీసుకుంటామో దానికి డబల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసాక కలుపుకొని వాటర్ యాడ్ చేస్తున్నాను. 1 గిన్నె సేమియాకి 2 గిన్నెల నీళ్ళు. ఇప్పుడు ఇది మసిలేటప్పుడు సేమియా వేసుకొని కలుపుకొని చిన్న మంట మీద 2-3 నిమిషాలు మూత పెట్టాలి. ఇలా ఉడుకుతూ ఇలా నీళ్ళు తగ్గిపోయి అక్కడక్కడ బబుల్స్ రావడం మొత్తం ఆగిపోతే ఉప్మా తయారైపోయినట్టే. ఒకసారి కిందకి మీదకి కలుపుకోవాలి. కొత్తిమీర తరుగుంటే ఇప్పుడు వేసేసుకొని కలుపుకోవాలి. అంతే, సింపుల్గా అయిపోయే సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. ఓకే వ్యూవర్స్, మీకు నా రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.